మనకి ఈ ప్రాబ్లమ్‌లో మనం చూసుకున్నట్లయితే మనకి గ్రూప్ 2 నుంచి అడగడం జరిగింది క్వెషన్ అనేది. ఈ గ్రూప్ 2 నుంచి అడిగే క్వెషన్స్‌ని ఇది ఏ రకంగా ప్యాటర్న్ ఫాలో అవుతుందో చూసుకుందాం. మనకి 2, 4, 3 ఇచ్చాడు. 14 ఇచ్చాడు. ఈ 14 అవ్వాలి ఎందుకంటే మనం ఏ విధంగా ప్యాటర్న్ ఫాలో అవ్వాలంటే ఇక్కడ 2 ఇంటూ 4 చేస్తే మనకి ఎంతొస్తది? 2 ఇంటూ 4 చేస్తే 8 వస్తుంది. 8కి ఈ +3ని యాడ్ చేస్తే మనకి ఎంతొచ్చింది? 11 వస్తది. ఈ 11కి 3 యాడ్ చేస్తే 14 వచ్చింది. అంటే వాడిచ్చిన ప్యాటర్న్ ఫస్ట్‌ది ఆ విధంగా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ అదే ప్యాటర్న్ ఇక్కడ కూడా ఫాలో అవ్వాలి. ఏంటంటే 4 ఇంటూ 6 మనకి ఎంత అవుతది? 4 ఇంటూ 6 24. నెక్స్ట్ ఈ 24కి మనం ప్లస్ 5 చేసుకుంటే మనకి ఎంత? 29 వచ్చింది. ఈ 29కి 3 యాడ్ చేస్తే 32 వచ్చింది. ఓకే. అట్ ద సేమ్ ప్యాటర్న్ కూడా ఇక్కడ కూడా ఫాలో అవుదాం. 5 ఇంటూ 7 చేస్తే ఎంత వస్తది మనకి? 35. 35కి మనం ఈ 3ని ప్లస్ 6ని యాడ్ చేస్తే మనకి ఎంత? 41 వస్తది. ఈ 41కి 3 యాడ్ చేస్తే 44. మనకి ఇచ్చిన క్వెషన్ ఏంటి? 6 ఇంటూ 8 ఇంటూ 7 ఇచ్చాడు కాబట్టి 6 8 జార్ ఎంత? 48. 48కి మనం ఈ 7ని యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తది? 55 వస్తది. ఈ 55కి 3 యాడ్ చేసుకుంటే 58. అంటే మనకి ఇచ్చే 4 ఆప్షన్స్‌లో 58 ఎక్కడుంది? ఆప్షన్ 4థ్‌లో మనకి 58 ఉంది. కాబట్టి ఆన్సర్ అనేది 58 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్‌ని చూసుకున్నట్టయితే మనకి సర్కిల్ ఇచ్చాడండి. సర్కిల్ ఇచ్చేసి ఈ క్వెషన్ మార్క్ ప్లేస్‌లో మనకి ఆన్సర్ ఎంత అనేది మనం ఐడెంటిఫై చేయాలండి. ఫస్ట్ మేము ఈ క్వెషన్ చూసిన వెంటనే మనకి ఇక్కడ నంబరింగ్ చూసుకోండి. ఒక ప్యాటర్న్ ఇలా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో. అంటే ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్ చూసుకుంటే యాడ్ చేస్తే మనకి ఇక్కడ ఇచ్చే నంబర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే స్క్వేర్స్ రూట్‌లో కొన్ని చూసుకోవచ్చు. క్యూబ్స్ రూట్‌లో కొన్ని చూసుకోవచ్చు. మనకి ఇక్కడ స్క్వేర్స్‌లో ఫాలో అవుతున్నాయా? క్యూబ్స్‌లో ఫాలో అవుతున్నాయా? చూసుకొని మనం లెక్కలు చేసుకుంటే చాలా ఈజీగానే ఉంటది. ఇదంతా లాజిక్కేనండి. ఇందులో పెద్ద విచిత్రం ఏం కాదు. లాజిక్స్ మనం నేర్చుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎన్నిచ్చినా కూడా చాలా తక్కువ సమయంలోనే మనం కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మనం సక్సెస్ అవ్వచ్చండి. ఇక్కడ ఈ 9 ఉంది కదా! ఈ 9ని మనం ఈ రకంగా రాసుకోవచ్చా ఒకసారి చూడండి. 2 క్యూబ్ రాయండి ఒకసారి. 2 క్యూబ్ రాస్తే మనకి ఎంతొస్తది? 8 వస్తది. 8కి 1 యాడ్ చేస్తే ఎంత? మనకి ఆన్సర్ అనేది 9 వస్తుంది. ఓకే. నెక్స్ట్ మనం ఈ 28ని ఎలా రాసుకోవచ్చు ఒకసారి చూడండి. 3 క్యూబ్. 3 క్యూబ్ ఎంత మనకి? 27 కదా! 27కి 1 యాడ్ చేస్తే ఎంత? 28 వస్తుంది. అంటే మనకి ఇచ్చిన నంబర్స్‌ని క్యూబ్స్ చూసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇది చూద్దాం ఒకసారి. ఇది చూసుకుంటే మనకెంత? 126ని ఎలా రాసుకోవచ్చు మనం? 5 క్యూబ్ రాసుకోవచ్చు చూడండి. 126 అంటే 5 క్యూబ్ ఎంత మనకి? 125 ప్లస్ 1 చేస్తే 126 వస్తుంది. ఓకే. నెక్స్ట్ మనం 217 అంటే మనం 6 క్యూబ్. 6 క్యూబ్ వాల్యూ ఎంత మనకి? 6 క్యూబ్ వాల్యూ అనేది 216 వస్తది. 216కి ప్లస్ 1 యాడ్ చేస్తే మనకెంత? 217. అంటే ఇక్కడ ఇచ్చే నంబర్స్‌ని క్యూబ్ చేసేసి ఒకటి మనం యాడ్ చేస్తే మనకి ఇక్కడ ఆ సర్కిల్‌లో నంబర్స్ అనేవి వస్తడం జరుగుతుంది. అంటే ఈ క్వెషన్ మార్క్ ప్లేస్‌లో మనము ఇప్పుడు ఏది ఫిల్ చేయాలి? ఇక్కడ 2 క్యూబ్ ఉంది. ఇక్కడ 3 క్యూబ్ ఉంది. 5 క్యూబ్ ఉంది. 6 క్యూబ్ ఉంది. అంటే 3 క్యూబ్‌కి 5 క్యూబ్‌కి మిడిల్‌లో ఏది ఉంటదండి? 4 క్యూబ్ ఉంటది కదా! అంటే 4 క్యూబ్ ఒకసారి చూద్దాం. 4 క్యూబ్ అంటే మనకి ఎంత? 64 వస్తది. 64కి అన్నిటికి కూడా 1 యాడ్ చేసాం కాబట్టి దీనికి కూడా ఒకటి యాడ్ చేద్దాం. ఇప్పుడు మనకి ఆన్సర్ ఎంత వస్తది? 65 వస్తుంది. అంటే మనకి ఈ క్వెషన్ మార్క్ ప్లేస్‌లో మనకి 65 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్‌లో మనకి 65 ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్‌లో 65 ఉంది కాబట్టి ఈ థర్డ్ ఆప్షన్‌ని మనం రైట్ ఆన్సర్ కింద మనం నెక్స్ట్ ఇక్కడ మనకి చూడండి ఇది. ఇక్కడ మనకి సర్కిల్‌లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే మనకి త్రిభుజంలోన మనకి నంబరింగ్స్ ఇచ్చేసి ఈ క్వెషన్ మార్క్ ప్లేస్‌లో ఏ నంబర్ వస్తది అనేది మనకి కనుక్కోమన్నారండి. ఇది కూడా ఏం లేదండి. కొద్దిగా ఆలోచించి చేస్తే మనం చూస్తాం చూడండి ఒకసారి. 5 6 జార్ ఎంత మనకి? 5 ఇంటూ 6 చేస్తే మనకెంత? 30 వస్తది. ఓకే. 30 ఇక్కడికొచ్చింది కదా! 5 ఇంటూ 6 ఎంత? 30. ఈ 30 నంబర్‌ని 4తో మనం మళ్ళీ మల్టిప్లై చేస్తే ఎంతొస్తది? 30 ఇంటూ 4 ఎంత? 120. 120 వచ్చింది. ఇక్కడ ఎంత ఉంది? 12 ఉంది. 12 రావాలంటే మనం దేనితో డివైడ్ చేయాలి? 10తో డివైడ్ చేస్తే మనకి 12 వస్తుంది. ఓకే. అట్ ద సేమ్ ప్యాటర్న్ దీనికి కూడా ఫాలో అవుదాం. ఎంత?
6 7 జా 42, 42 5 జా ఎంత, 42 5 జా 5 2 జా 10, 1 5 4 జా 20, 21 వస్తుంది. 21 వచ్చింది. ఇక్కడ మనం 10తో డివైడ్ చేసాం కదా, ఫస్ట్ ఇది సెకండ్ కూడా 10తో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 21. అంటే సర్కిల్లో 21 వచ్చింది. నెక్స్ట్ అదే ప్యాటర్న్ ఇక్కడ కూడా ఫాలో అవుతుంది. ఎంత వస్తుంది, 8 4 జా ఎంత మనకి 32 ఇంటూ 32 ఇంటూ 10 చేస్తే ఎంత వస్తుంది మనకి 320, 320/10 అన్నిటికి కూడా 10తో డివైడ్ చేసాం కాబట్టి అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది మనకి 32 వస్తుంది. అంటే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి 32 అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే ఇచ్చే ఆప్షన్స్లో మనకి 32 ఎక్కడుంది, ఆప్షన్ 2లో 32 ఉంది కాబట్టి ఆన్సర్ అనేది 32 అవుతుంది. ఇటువంటివి మనం చేసేటప్పుడు ఒక లాజిక్ని ఫాలో అవ్వాలి. కాబట్టి చాలాసార్లు చెప్పడం జరుగుతుంది. మీరు బాగా క్యూబ్స్ని, నెక్స్ట్ స్క్వేర్స్ని, ఇవి మనం కొద్దిగా ఫస్ట్లో మనం నేర్చుకున్నట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు థింక్ చేసేసి మనం ఆన్సర్స్ అనేది వేగంగా రాబట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి అందరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.